దేవుని రాజ్య విలువలు ఈ లోక విలువలకు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. ఆ విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువు తాను కొండ మీద చేసిన ప్రసంగంలో చెప్పిన మాటలను చదివితే అర్థం చేసుకోగలుగుతాం. 9 ధన్యతలు 5వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు. అందులో మొదటి ధన్యత ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. Blessed are the poor in spirit, for theirs alone is the kingdom of God. ఇప్పుడు రెండవ దాంట్లోనికి వెళ్దాం. ఈరోజు రెండవది 4వ వచనంలో మనకు కనబడుతుంది. 5వ అధ్యాయము 4వ వచనం. దుఃఖితులు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. దుఃఖపడేవారు ధన్యులు అని అంటూ ఉన్నాడు. వారు ఓదార్చబడతారు. ధన్యులు అనే మాటకు మనం అర్థం చూసాం. ఆ మాటకు అర్థం ఏంటంటే, ధన్యులు అంటే అర్థం ఏంటి? హ్యాపీ అని అర్థం. సింపుల్గా హ్యాపీ. బ్లెస్డ్, తెలుగు ఇంగ్లీష్లో బ్లెస్డ్ అంటాం. బ్లెస్డ్ అంటే కూడా అర్థం ఏంటంటే హ్యాపీ. హ్యాపీ ఆర్ ద సాడ్. ఎంత విచిత్రంగా ఉంది స్టేట్మెంట్. సాడ్గా ఉన్న వాళ్ళు సంతోషపరుతులు అంటున్నాడు యేసుప్రభు. ఆయన రాజ్య విలువలు మనుషులకు చాలా విచిత్రంగా అగుపడతాయి. కానీ దీన్ని ధ్యానం చేస్తే ఏం సాడ్ అంటే, ఏ విషయంలో విచారంగా ఉండేవారు, దుఃఖపడేవారు సంతోషభరితులు అవుతారు అన్నది మనము స్టడీ చేస్తే అర్థమవుతుంది. లేదా ఇంకో రీతిగా దీనికి టైటిల్ పెట్టుకోవాల్సి వస్తే కనుక జాయ్ఫుల్ మోనర్స్. జాయ్ఫుల్ మోనర్స్ అంటే మోర్నింగ్ పీపుల్. సంతోషంగా దుఃఖపడేవారు. అదేంటి? ఆ టైటిలే విచిత్రంగా ఉంది, కాంట్రడిక్షన్ లాగా ఉంది. సంతోషంగా దుఃఖపడేవారు ఏంటండి? జాయ్ఫుల్ మోనర్స్. ప్రస్తుత ప్రపంచంలో, క్రైస్తవ ప్రపంచంలో ఒక గొప్ప క్రొత్త నిబంధన పండితుడు ఉన్నాడు. ఆయన పేరు D.A. కార్సన్. డాన్ ఏ కార్సన్, ఎ గ్రేట్ స్కాలర్. ఆయన ఏమంటాడంటే, ద వరల్డ్ డస్ నాట్ లైక్ మోనర్స్, మోనర్స్ ఆర్ వెట్ బ్లాంకెట్స్ అని అన్నాడు. ద వరల్డ్ డస్ నాట్ లైక్ మోనర్స్. కానీ యేసుప్రభు అంటూ ఉన్నాడు, బ్లెస్డ్ ఆర్ ద మోనర్స్ అంటున్నాడు. దుఃఖపడే వారిని లోకం ఇష్టపడదు. ఈ ఏడ్చేవారు, ఇతరుల సంతోషాన్ని హరించేవారు, వెట్ బ్లాంకెట్ లాంటి వారు, తడిసిన దుప్పటి లాంటి వారు. అంటే వెట్ బ్లాంకెట్ అనే మాటకు అర్థం ఏంటంటే, ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఇడియం లాంటిది. ఈ మాటకు అర్థం ఏంటంటే, మనుషులు చుట్టూ ఆనందంగా ఉంటే వీళ్ళు సహించలేరు. వాళ్ళు ఏడుస్తుంటారు, అందరూ ఏడవాలని కోరుకుంటారు. కనుక క్రైస్తవులు ఇలాంటి వారేమో అని లోకం అనుకుంటుంది. కానీ యేసుక్రీస్తు ప్రభువు చాలా స్పష్టంగా కొండ మీద చేసిన ప్రసంగంలో దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అన్నాడు. ఇది కొండ మీద చేసిన ప్రసంగం, సెర్మన్ ఆన్ ద మౌంట్ అంటారు. దేర్ ఈజ్ ఆల్సో వాట్ ఈస్ నోన్ యాజ్ సెర్మన్ ఆన్ ద ప్లెయిన్. అంటే కొండ మీద, లోయలో చేసిన ప్రసంగం కూడా ఉంది. యేసుక్రీస్తు ప్రభు ఈ మాటలే అనేక సందర్భాల్లో, ఆయా సందర్భాల్లో చెప్పాడు. ఇంతకుముందు మనం ప్రారంభ తరగతిలో చెప్పుకున్నాం. ఒక ప్రసంగికుడు ఆ ప్రసంగం మంచిదైతే అనేక సందర్భాల్లో చెబుతాడు, దానికి అదనంగా కొన్ని విషయాలను జోడిస్తాడు, కొన్నిటిని తీసేస్తాడు. ఇంకా మనం చెప్పుకున్నాం, ఓ ప్రసంగం మంచిదని ఎట్లా తెలుస్తుందంటే 50 సార్లు అది ప్రసంగించడానికి యోగ్యమైనది అయితేనేది మంచి ప్రసంగం అని ఒక ఆయన అన్నాడు.
అంటే 50 సార్లు ప్రసంగించాలి. సో యేసుక్రీస్తు ప్రభు సెర్మన్ ఆన్ ద ప్లేన్లో ఈ విధంగా అన్నాడు. చూడండి లూకా సువార్త, ఇక్కడ ఇంకా ఒక కోణము ఆయన అదనంగా జోడి చేయడం జరిగింది. 6వ అధ్యాయం లూకా సువార్త 6వ అధ్యాయము 25వ వచనం. అయ్యో ఇప్పుడు కడుపు నిండి ఉన్న వారులారా మీరు ఆకలి కొందరు, అయ్యో ఇప్పుడు నవ్వుచున్న వారులారా మీరు దుఃఖించి ఏడుతురు అని అన్నాడు. ఇప్పుడు నవ్వుచున్న వారులారా దుఃఖించి ఏడుతురు. ఇది నవ్వడానికి సమయం కాదు, ఇది దుఃఖించడానికి సమయం అని అక్కడ యేసుక్రీస్తు ప్రభు ఇంకో రీతిగా ఈ మాటలు చెబుతూ ఉన్నాడు. మొత్తానికి ఆయన చెప్పిన మాటలు చాలా ఆ దినాల్లో విప్లవాత్మకమైన సందేశాలు అవి. రెవల్యూషనరీ టీచింగ్. ఇప్పటికీ కూడా అది విప్లవాత్మకమే. మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ అధ్యాయం 7వ అధ్యాయం విప్లవాత్మకమైన విషయాలు ఇవి. ఉదాహరణకు అంటాడు ఆయన, నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఇలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధిక మగును అని అన్నాడు. ఈ విధంగా అంటాడు, నీ పొరుగువాని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. 5:43 నేను మీతో చెప్పినదేమనగా మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. ఎంతకంటే విప్లవాత్మకమైన సందేశం ఏమైనా ఉంటుందా? నోబడీ ఎవర్ గివ్స్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్. ఇది దేవుణ్ణి వెంబడించే వారి జీవితమై ఉండాలి. దిస్ షుడ్ బి అవర్ లైఫ్. కనుక ఇందులోని విషయాలు మనము స్టడీ చేస్తూ ఉండగా ఎవరం కూడా వీటిలో 100కి 100 మార్కులు తెచ్చుకోలేము. దేవుని కృపను కోరుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే సంపూర్ణంగా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చగలిగిన వాడు. అయితే మనము ఆ దిశగా మన ప్రయాణం చేయాలి. దిస్ ఈజ్ అవర్ డైరెక్షన్. వీ డోంట్ బికమ్ పర్ఫెక్ట్, బట్ దిస్ ఈజ్ అవర్ డైరెక్షన్. ఆ దిశగా మనం నడుచుకుంటాం. ఒక అడుగు ఇంకొక అడుగు ఇంకొక అడుగు, లేదా 2 అడుగులు ముందుకేసి ఒక అడుగు వెనక్కేసి, మరో 2 అడుగులు ముందుకేసి ఒక అడుగు వెనక్కేసి, ఆ విధమైన జీవిత విధానం ఉంటుంది. ఇక్కడ దుఃఖపడువారు ధన్యులు అని అంటాడు. దుఃఖము, బాధ ఇలాంటి అంశానికి సంబంధించి క్రొత్త నిబంధనలో 9 వేరు పదాలు ఉన్నాయి. ఆ 9 అతి బలమైన పదము, అతి తీవ్రమైన పదం ఇక్కడ యేసుప్రభు వాడాడు. ఆ పదం పేరేంటంటే ప్యాంథెయో అనే పదం వాడాడు. ప్యాంథెయో అనేది చాలా స్ట్రాంగ్ వర్డ్ ఫర్ మోర్నింగ్ ఆర్ ఫర్ సాడ్నెస్. It's a strong word, strongest word that is available in the New Testament. ఆ పదం వాడాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువు నొక్కి ఒక్కానిస్తూ ఉన్నాడు. నేను మామూలుగా మిమ్మల్ని దుఃఖపడమని చెప్పడం లేదు, అతి తీవ్రంగా మీరు దుఃఖపడాలని చెబుతూ ఉన్నాను. అలా దుఃఖపడే వారే సంతోషభరితులు అని వారికి తెలియజేస్తూ ఉన్నాడు. ఈ మాటకు అర్థం ఏంటంటే, చనిపోయిన మన ప్రియులు ఎవరైనా చనిపోతే నిజంగా వారిని మనం తీవ్రంగా ప్రేమిస్తే ఆ టైంలో ఎట్లా ఏడుస్తామో అట్లా ఏడవాలని యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు. ఇట్ ఈస్ మోర్నింగ్ ద డెడ్, ద బిలవడ్ పీపుల్. నీకు అత్యంత ప్రియమైన వ్యక్తి చనిపోయినప్పుడు నీవు ఎలా ఏడుస్తావో అలా ఏడిస్తే నీవు సంతోషభరితుడు అవుతావు. నీకే దేవుడు ఆదరణ కలగజేస్తాడు అని చెబుతూ ఉన్నాడు. చూడండి, ఇది ఏ సందర్భాల్లో వాడారు అని అంటే మనం ప్రతిదానికి రెఫరెన్సులు చూసుకోవడానికి వీలుండదు, కానీ నేను చెప్తూ ఉంటాను, మీరు రాసుకోవచ్చు. ఆదికాండం 37-34లో
యోసేపు చనిపోయాడు అన్న వార్తను, చనిపోలేదు కానీ చనిపోయాడని నటన చేస్తారు సోదరులు, యోసేపు సోదరులు. ఆ సమయంలో యోసేపు ఏడుస్తాడు చూడండి, అంగలారుస్తాడు చూడండి. అక్కడ వాడిన పదం ఇక్కడ వాడారు. అంటే అది హెబ్రీ భాష కదా. అంటే హెబ్రీ భాషలో క్రీస్తు పూర్వము 250లో ఒక 70 మంది ఆనాటి పండితులు హెబ్రీ భాషలో ఉన్న బైబిల్ను గ్రీకు భాషలోనికి అనువదించారు. దానిని LXX అంటారు, లేదా సెప్టుజెంట్. 70 పీపుల్ సెప్టుజెంట్. సో 70 మంది కలిసి గొప్ప పండితులు తర్జుమా చేశారు. తర్జుమా చేసినప్పుడు ఆ LXXలో ఆదికాండం 37-34లో పాంతెయో అనే పదం వాడారు. 50వ అధ్యాయము 3వ వచనంలో అక్కడ యాకోబు చనిపోతే ఐగుప్తీయులు యాకోబు కొరకు ఎంతో ప్రలాపిస్తారు. ఆ పదం ఇక్కడ వాడారు. కొత్త నిబంధనలో 16వ అధ్యాయం మార్కు సువార్త 16:10లో ఇద్దరు స్త్రీలకు యేసు ప్రభు కనపడి ఆయన స్నేహితుల దగ్గరికి వెళ్ళి చెప్పమని చెప్తే వాళ్ళ దగ్గరకు వచ్చి ఈ మాటలు చెప్తున్నారు. వాళ్ళు ఎలాగున్నారో చూడండి. ఇక్కడ 16వ అధ్యాయము 10వ వచనంలో ఆయనతో ఉండిన వారు దుఃఖపడి ఏడ్చుచుండగా, దుఃఖపడి అంటే అత్యంత ప్రియమైన వారి బోధకుడు చనిపోయాడు, వారి నాయకుడు చనిపోయాడు, వారి ప్రభువు చనిపోయాడు, బిల్లవడ్ పర్సన్. అటువంటి వ్యక్తి చనిపోయినప్పుడు వాళ్ళు దుఃఖిస్తూ ఏడుస్తూ ఉన్నారు. దుఃఖపడి ఏడ్చుచుండగా ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియజేశాను. ఆ శిష్యులు అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు కనుక ఇక్కడ ద మోర్నింగ్ ఈజ్ నాట్ ఎ టచ్ ఆఫ్ సాడ్నెస్. ఊరికే అప్పుడప్పుడు మనకు అందరికీ సాడ్నెస్ వస్తుంది. ఏదైనా మనం అనుకున్నట్టుగా విషయాలు జరగకపోతే మనం కొంచెం సాడ్ అవుతాం. ఎవరైనా మనల్ని బాధ పెట్టే మాట్లాడారనుకోండి, సాడ్ అవుతాం, అంటే కొంచెం బాధపరచబడతాం. అలాంటి బాధ ఇక్కడ రాయలేదు, ఆ మాట కాదు. ఇట్స్ ఏ డీప్ హార్ట్ ఫెల్ట్ గ్రీఫ్. లోతైన హృదయముల్లో గుండెలు పగిలిపోయే రీతిలో దుఃఖపడడం. ఆ పదం వాడారు ఇక్కడ. దుఃఖపడువారు ధన్యులు అంటే డీప్ హార్ట్ ఫెల్ట్ గ్రీఫ్ కలిగిన వారు ధన్యులు, సంతోషభరితులు. వారు మాత్రమే ఓదార్చబడుదురు. మళ్ళీ ఇక్కడ మాత్రమే అనే పదం కలిపాను నేను ఇక్కడ. వారు ఓదార్చబడుదురు అని తెలుగులో ఉంది కదా. అక్కడ వాడిన ప్రోనౌన్ ఎలాంటిది అని అంటే ఇట్ ఈస్ సో ఎంఫాటిక్ దట్ ఇట్ కెన్ బి ట్రాన్స్లేటెడ్ ఫర్ దే అలోన్ will be comforted. Not everybody else will be comforted. God will not comfort such people. ఇలాంటి వారిని దేవుడు కంఫర్ట్ చేస్తాడు, ఓదారుస్తాడు అని ఇక్కడ చెప్పడం జరిగింది. ముచ్చటగా మూడు రకాలైన దుఃఖాన్ని గూర్చి మనం బైబిల్లో చూద్దాం. మొదటిది ఏంటంటే అందరికీ తెలిసింది, ఇది సాధారణ దుఃఖం, న్యాచురల్ మోర్నింగ్. ఇట్ కమ్స్ వెన్ అవర్ లవ్డ్ వన్స్ డై. మన ప్రియులు చనిపోయినప్పుడు మనకు న్యాచురల్గా దుఃఖం వస్తుంది. ఇంకా అప్పుడు కూడా దుఃఖం రాలేదంటే మనం అన్యాచురల్గా ఉన్నామని అర్థం. ఇంకా చెప్పాలి అని అంటే మోర్నింగ్ అట్ ఫ్యూనరల్స్. అంత మాత్రమే కాదు, వి ఆల్సో మోర్న్ అట్ ఫెయిల్యూర్స్. ఇప్పుడు మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరగకపోతే, మనం ఓడిపోతే, మనం అనుకున్న దాంట్లో ఒక ఎగ్జామ్లో ఓడిపోయాం అనుకోండి, దుఃఖం వస్తుంది. అది న్యాచురల్ మోర్నింగ్. ఫెయిలింగ్ ఇన్ ఎగ్జామ్. ఒకవేళ ఏదైనా ఊరికి వెళ్ళాలి, చాలా ఇంపార్టెంట్ పని మీద వెళ్ళాలి, ఎంత పరిగెత్తి వెళ్ళినా ట్రైన్ మిస్ అయిపోయినాం అనుకోండి, ఫ్లైట్ మిస్ అయిపోయినాం, బస్సు మిస్ అయిపోయినాం, యూ రియలీ ఫీల్ సో సాడ్ బికాజ్ యూ హ్యావ్ టు బి దేర్. అది దూర ప్రదేశం. ఇప్పుడు కొన్ని ప్లేసెస్, ఇప్పుడు మనకైతే ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఒకటి కాకపోయినా ఒకటి ఉంటుంది.
ఇక్కడ నుంచి మనము ఎక్కడో నార్త్ ఇండియాకు ఒక అడవి ప్రాంతానికి వెళ్ళాలనుకోండి, ఒకే ఒక ట్రైన్ ఉంది, వారానికి ఒక ట్రైన్ ఉంది, మనం ఖచ్చితంగా పోవాలి అక్కడికి. అక్కడ అమ్మ ఉంది అనుకుందాం, ఆమె చనిపోయింది, చివరిసారి ఆమెను చూడాలని ఉంది, బట్ యు మిస్ ద ట్రైన్ అండ్ యూ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ ఎల్స్. ఇంకా వేరే సాధనాలే లేవు అక్కడికి వెళ్ళడానికి. ఏమనిపిస్తుంది? దట్స్ కాల్డ్ న్యాచురల్ మోర్నింగ్. యేసు ప్రభు దాని గురించి మాట్లాడట్లేదు ఇక్కడ. అది సాధారణంగా వచ్చేదైనప్పటికీ కూడా దాని గురించి మాట్లాడట్లేదు. రెండవది పాపయుక్తమైన దుఃఖం, సిన్ఫుల్ మోర్నింగ్ అంటారు దీన్ని. సిన్ఫుల్ మోర్నింగ్, పాపయుక్తమైన దుఃఖం. ఒక నలుగురిని మీ ముందు ఉంచుతాను, పాత నిబంధనలో నుండి కొత్త నిబంధనలో నుండి మొత్తానికి ఒక నలుగురిని బైబిల్లో నుంచి మేము ముందు ఉంచుతాను. వీళ్ళు దుఃఖపడ్డారు, కానీ వాళ్లకు దేవుడు ఓదార్పిచ్చే దుఃఖం కాదు అది, అది సిన్ఫుల్ మోర్నింగ్, పాపయుక్తమైన దుఃఖం అది. అలాంటి దుఃఖము ఎంత పడినా దేవుడు ఎట్టి పరిస్థితుల్లో ఓదార్పునివ్వడు. అలాంటి వానికి సంతోషం ఉండదు, అలాంటి వాడు దీవించబడడు, అలాంటి వాడు అలాంటి స్త్రీ ధన్యులు కానేరరు. అది పాయింట్ ఇక్కడ. ఆదికాండం 4వ అధ్యాయంలోనికి వెళ్దాం. మొదటి ఉదాహరణ ఎవరుంటారు చెప్పండి 4వ అధ్యాయంలో ఉంటే? ఆదికాండం 4లో కయీను ఉంటాడు. ఎస్, కయీను ఉంటాడు. ఇక్కడ హేబేలు మంచివాడు, కయీను చెడ్డవాడు. తన తమ్ముడైన హేబేలును చంపేశాడు. దేవుడు కయీనును శపించాడు. 11వ వచనం చూడండి. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకున్నట్టుకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు. నీవు నేలను సేద్యపరచునప్పుడు అది తన సారమును ఇక మీదట నీకు ఇయ్యదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరిపై యుందువరెను. అందుకు కయీను చూడండి, ఆయన బాధపడుతున్నాడు. ఇప్పుడు నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరినై ఉందును. ఇది కయీను యొక్క దుఃఖం. ఎందుకు ఇలాంటి వాడు దీవించబడడు అని అంటే, Cain was more concerned about his sentence than his sin. ఆయనకు కలిగిన దోష శిక్ష, ఆయన మీద పడిన శిక్ష విషయమై విచారపడుతున్నాడు, కానీ ఆయన చేసింది తప్పు అన్న భావన, నా పాపము ఇంత దూరం తెచ్చింది నన్ను, అలాంటిది ఆలోచించట్లేదు. నేను దేవునికి వ్యతిరేకంగా పాపం చేశా, నా సొంత తమ్ముని చంపాను, ఎంత దుర్మార్గుని, అలాంటి పశ్చాత్తాపం లేదు. అయ్యో నాకు ఇంత పెద్ద శిక్ష దేవుడు విధించాడే అని కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సిన్ గురించి దుఃఖపడుతున్నాడు. అలాంటి వాని కోసం దేవుని దగ్గర ఎటువంటి కంఫర్ట్, ఎటువంటి ఆదరణ ఉండదు. రెండవ వ్యక్తి, 2వ సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 13వ అధ్యాయములో 1వ వచనం నుంచి చదువుదాం. తర్వాత దావీదు కుమారుడగు అబ్షాలోమునకు తామారను ఒక సుందరవతియగు సహోదరి ఉండగా, దావీదు కుమారుడగు అమ్నోను ఆమెను మోహించాడు. తామారు కన్యక అయినందున ఆమెకు ఏమి చేయవలనన్నను దుర్లభమని అమ్నోను గ్రహించి చింతాక్రాంతుడై తన చెల్లెలైన తామారును బట్టి చిక్కిపోయాను. దిస్ ఈజ్ ఎ సిన్ఫుల్ మోర్నింగ్. 2 సంవత్సరాలు అయితే కూడా మారు మనసు పొందలేదు వాడు. చూడండి 23వ వచనం. 2 సంవత్సరములైన తర్వాత ఎఫ్రాయిమునకు సమీపమందుండు బయల్దా సోరులో అబ్షాలోము గొర్రెల బొచ్చు కత్తిరించు కాలము రాగా, అబ్షాలోము రాజకుమారులందరినీ విందునకు పిలిపించి అప్పుడు అతగాన్ని చంపడం జరిగింది. దిస్ ఫెలో ఈజ్ నాట్ ఫీలింగ్ సాడ్ అబౌట్ హిస్ సిన్. His grief was carnal and not spiritual. 2 సంవత్సరాలైనా there are no signs of regret. విచారపడడం లేదు వీడు, తప్పు చేశాను కదా నేను అని ఆ భావనలోనికి రావడం లేదు, నార్మల్ అయిపోయాడు అంతే.
నార్మల్ అయిపోయాడు. ఇలాంటి వాడు ఎంత దుఃఖపడినా, చింతాక్రాంతుడై చిక్కిపోయినా దేవుడు అలాంటి వానికి దీవెన ఇవ్వడు కాక ఇవ్వడు. ఇది పాపయుక్తమైన మోర్నింగ్, పాపయుక్తమైన దుఃఖము. మూడవ వ్యక్తిని చూపిస్తాను చూడండి. రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయము 4వ వచనం. 21:4 నా పిత్రార్జితమును నీకు ఇయ్యనని యెజ్రెయేలీయుడైన నాబోతు తనతో చెప్పిన దానిని బట్టి ఆహాబు మూతి ముడుచుకుని వాడై కోపముతో తన నగరునకు పోయి మంచము మీద పరుండి ఎవరితో నువ్వు మాటలాడకయో భోజనము చేయకయో ఉండెను. అంతటా అతని భార్య అయిన యెజబెలు వచ్చి నీవు మూతి ముడుచుకుని వాడవై భోజనము చేయక ఉండేదవేమని అతన్ని అడగగా హీ వాజ్ ఆల్సో ఫీలింగ్ వెరీ సాడ్గా ఫీల్ అవుతాడు. మూతి ముడుచుకున్నాడు, ఎవరితో మాట్లాడలేదుగా, పోయి మంచం మీద పడుకున్నాడు. సిల్లీ ఫెలో. ఆయనను దేవుడు కంఫర్ట్ చేశాడా? గాడ్ కర్స్డ్ హిమ్. నో కంఫర్ట్ ఫర్ సచ్ పీపుల్. గాడ్ కర్స్డ్ హిమ్. కొత్త నిబంధనలో మత్తయి సువార్త 27వ అధ్యాయం 3, 4, 5 వచనాలు. అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి, అబ్బా ఏం పదాలు రాశారండి వీడికి, పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణెములు, వీనికంటే మంచోడు ఎవరు లేడేమన్నట్టుంది, ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసితనని చెప్పాను. I have betrayed the innocent blood, he said. I have betrayed the innocent blood. వీనిలో అంటే మనం పైపైన చూస్తే ఏమేమి ఉన్నాయంటే, నంబర్ 1 he acknowledged his sin. తాను పాపం చేశానని వాడు ఒప్పుకున్నాడు. నంబర్ 2 he made restitution of the blood money. బ్లడ్ మనీ తీసుకున్నాడు కదా, ఆయన చంపడానికి తీసుకున్న డబ్బు తిరిగి వెనక్కి ఇచ్చాడు. చాలామంది క్రైస్తవులు రెస్టిట్యూషన్ అనేది మర్చిపోయారు. యేసు ప్రభువుని నమ్ముకోకముందు చాలామంది దగ్గర డబ్బులు తీసుకొని ఎగరగొట్టేసిన వాళ్ళు యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పాలి, క్షమించండి, నేను మీ దగ్గర డబ్బులు తీసుకొని ఎగరగొట్టాను, నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను, ఇలాంటి జీవితం నాకు తగదు, ఐఎమ్ గోయింగ్ టు మేక్ రెస్టిట్యూషన్, గివ్ మీ సమ్ టైమ్, ప్లీజ్ గివ్ మీ సమ్ టైమ్ అని వెళ్ళి అడుక్కొని కొంత సమయము ఇవ్వండి అని అడుక్కొని చెప్పి స్లోగా రెస్టిట్యూషన్ చేయాలి. దట్ ఈజ్ అ ప్రాపర్ క్రిస్టియన్. వీడు చూడండి, రెస్టిట్యూషన్ కూడా చేశాడు వీడు. But it seems clear that he was motivated by fear rather than anything else, because he never sought forgiveness. వీడు క్షమాపణ కోరుకున్నట్టుగా లేదు. He was only afraid of what will happen to him. ఏం కాబోతుంది, వాడు చేసింది ఎంత పెద్ద తప్పు, దానివల్ల భయం, అంతే. భయం ఉంది కానీ క్షమాపణ పరిగెత్తుకొని దేవుని దగ్గరికి రావట్లేదు వీడు. అది వింతని ప్రాబ్లం. చాలామందికి ఉంటుంది ఇలాగా. దేవుడు అంటాడు మీ హృదయాలు చించుకోండి అని అంటాడు. చించుకొని అక్కడే ఉండమని చెప్పలేదు, నా దగ్గరికి రండి అన్నాడు. కమ్ అంటు మీ. మీరు ప్రవక్తల గ్రంథాలు చదివితే కనుక, ముఖ్యంగా ఇర్మియా గ్రంథము, ఎజ్కేలు గ్రంథం చదివితే పదే పదే మీరు చేసిన తప్పు మీరు ఓన్ చేయండి, మీరు ఒప్పుకోండి, నా దగ్గరికి రండి, ఐఎమ్ గోయింగ్ టు హీల్ యూ, అంటే స్పిరిచువల్లీ ఐఎమ్ గోయింగ్ టు, మిమ్మల్ని బాగు చేస్తా, నేను నువ్వు ఎంత ఘోర పాపం చేసినా మిమ్మల్ని బాగు చేస్తా. నిజంగా పశ్చాత్తాపం, వాక్యానుసారంగా పశ్చాత్తాపడేవాడు, దుఃఖపడేవాడు, ఆ వ్యక్తి దేవుని క్షమాపణ కోరుకుంటూ దేవుని దగ్గరికి పరిగెత్తుకొని వస్తాడు. కానీ వీడికి అట్లాంటిది లేదు, పోయి ఉరిపెట్టుకొని చచ్చిపోయాడు. అదే యేసుప్రభు శిష్యులలో అగ్రశ్రేణి శిష్యుడైన పేతురు, he cursed
హీ కర్స్డ్, బొట్టు పెట్టుకున్నటకు, చెప్పించుకున్నటకు మొదలుపెట్టినానంది. అట్లాంటి వ్యక్తి తప్పు చేశానని తెలుసుకొని he went out and wept bitterly and he came back to the Lord. The Lord has recovered him. కనుక ఈ యూదా ఇస్కరియోతు యొక్క విశ్వాసము జీవానికి నడిపించే విశ్వాసం కాదు. ఇట్ వాజ్ నాట్ రిపెంటెన్స్ అన్ టు లైఫ్. It was not repentance that led him to life, but it was a repentance that led him to death. కనెక్షన్ లేకుండా యేసుక్రీస్తు ప్రభు ఈ ధన్యతలు చెప్పట్లేదు. తర్వాత ముందుది వెనకది ముందుకి ఎట్లా అంటే ఎట్లా ధన్యతలు చెప్పడం లేదండి. ఇవి ఒక క్రమంగా ఒకదాని తర్వాత మొదటిదైన తర్వాత రెండోది వస్తుంది, రెండోది తర్వాత మూడోది వస్తుంది. ఓ పద్ధతి ప్రకారం యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు. మొదటిది ఏంటి అని అంటే ఆత్మలో తగ్గించుకోవాలి, నేను పాపినని గుర్తించాలి. రెండవది అంటే దాన్ని ఏమంటారంటే ఇంటలెక్చువల్ ఆస్పెక్ట్ ఆఫ్ కన్ఫెషన్. నీవు అర్థం చేసుకున్నావు, నీవు పాపివని అర్థం చేసుకున్నావు, నీవు దేవునికి వ్యతిరేకంగా పాపం చేసావని అర్థం చేసుకున్నావు. దట్ ఈస్ ఇంటలెక్చువల్ ఆస్పెక్ట్. మానసికంగా అర్థం చేసుకున్నావు. అయితే 18 ఇంచులు కిందికి దిగి మానసికంగా అర్థం చేసుకున్నది గుండెలోనికి వచ్చి నీవు ఎమోషనల్గా ఫీల్ కావాలి, ఏడవాలి, దుఃఖపడాలి. నీ ఇంట్లో ప్రియమైన వ్యక్తి చనిపోతే ఎంత ఏడుస్తావో, ఎంత విలపిస్తావో ఆ విధంగా నీవు కన్నీరు కార్చాలి. దిస్ ఈజ్ ద ఎమోషనల్ పార్ట్ ఆఫ్ ఇట్. సో రక్షణ అంటే వీ నీడ్ టు ఫీల్, నాట్ ఓన్లీ థింక్ ప్రాపర్లీ బట్ ఫీల్ ప్రాపర్లీ. ప్రాపర్గా ఫీల్ కావాలి, దుఃఖపడాలి, విషయం తెలుసుకోవాలి. అయితే వీళ్ళకి అలాంటిది ఏమి లేదు. పాపయుక్తమైన దుఃఖం ఉంది వీళ్ళకు. మనం ఇంతకుముందు చెప్పుకున్న ఈ నలుగురికి, కయ్యనుకు కానీ, అమ్నోనుకు కానీ, అహాబుకు కానీ, యూదా ఇస్కరియోతుకు కానీ, లేదా ఫరోకు కానీ, ఇలాగ ఎంతోమంది ఉన్నారు. సౌలుకు కూడా ఇలాంటి దుఃఖమే ఉంది, పాపయుక్తమైన దుఃఖం ఉంది. ఇది జీవార్థమైన దుఃఖం కాదు, మరణార్థమైన దుఃఖం, మరణానికి నడిపించే దుఃఖం. మీకు భయం వేస్తుందా? ఈ మత్తయి సువార్త 27వ అధ్యాయంలో యూదా ఇస్కరియోతు డిస్క్రిప్షన్ చూసిన తర్వాత చూడండి, ఆయన పశ్చాత్తాపడ్డాడు, రెస్టిట్యూషన్ చేశాడు, నిరపరాధ రక్తమును నేను అప్పగించి పాపం చేశానని తన పాపాన్ని గుర్తించాడు, ఒప్పుకున్నాడు. ఇంకేం కావాలంటే రక్షణ పొందడానికి? ఇంతకంటే కావాల్సింది ఏముంటుంది ఒక వ్యక్తికి రక్షణ పొందడానికి అని మనకు అనిపిస్తూ ఉంది. అందుకే జేసీ రాయల్ 100 సంవత్సరాల కిందట హెచ్చరికతో కూడిన భయంకరమైన మాటలు రాశాడు. నేను చదువుతాను చూడండి. దీస్ ఆర్ ఆల్ వార్నింగ్స్. లైట్గా తీసుకొని నేను నమ్ముకున్నా, 1994లో చెయ్యెత్తిన, లేకపోతే 74లో యేసుప్రభును భక్తి గారు వాక్యం చెప్తే నమ్ముకున్నా, లేకపోతే ఇంకోరు చెప్తే నమ్ముకున్నా, బాప్తిసం తీసుకున్నా, ఇప్పుడు నేను అల్లరి చిల్లరగా తిరుగుతూ ఉన్నా, నా ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతున్నా. అయినా నేను ఆ రోజు తీర్మానం చేసుకున్నా కదా, బైబిల్లో రాసుకున్నా, డేట్ రాసుకున్నా, నేను రక్షణ నిశ్చయత నువ్వెన్నడూ డౌట్ పడొద్దని మా పితరులు, విశ్వాసమందు పితరులు మాకు బోధించారు అని అంటే కుదరదు. దట్స్ అ రాంగ్ ఐడియా. దట్స్ అ రాంగ్ ఐడియా. బై ద వే, దిస్ ఈజ్ ఆల్ ఇన్ ద ప్రజెంట్ టెన్స్లో ఉంది. ఇది మొదటిదైనా ప్రజెంట్ టెన్స్, రెండోదైనా ప్రజెంట్ టెన్స్. మొదటి ధన్యత కూడా బ్లెస్డ్ ఆర్ ద పోర్ ఇన్ స్పిరిట్. అంటే నీవు ఈ విషయాన్ని ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకోవాలి, ఎల్లప్పుడూ అంగీకరించాలి, ప్రజెంట్ టెన్స్లో అంగీకరించాలి. ఇక్కడ దుఃఖం కూడా ఎప్పుడో నేను ఏడ్చాను కాదు. ఆర్ యు మోర్నింగ్ ఓవర్ సిన్? అది క్వశ్చన్ ఇక్కడ. సో ఆయన ఏమంటారంటే, ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ అ మ్యాన్ టు ఫీల్ హిస్ సిన్స్ అండ్ బీ సారీ ఫర్ దెమ్, టు బీ అండర్ స్ట్రాంగ్ కన్విక్షన్స్ ఆఫ్ గిల్ట్
ఆయన అన్నాడు, ఐ హ్యావ్ బిట్రేడ్ ద ఇన్నసెంట్ బ్లడ్ అన్నాడు. స్ట్రాంగ్ కన్విక్షన్స్ ఆఫ్ గిల్ట్. మనకు కూడా రాలేదేమో కొన్ని సందర్భాల్లో. కొంతమందికి ఇట్లా ఇంత లోతుగా ఆలోచన చేయరు. చిన్నప్పటి నుంచి సండే స్కూల్కి వెళ్ళాము. ఒకనొక రోజున మనం అందరం పాపలమని తెలిసింది. ఇంకా నేను యేసుప్రభును నా పాపాల విషయం ఎట్లే చనిపోతే నేను నరకానికి వెళ్తాను, నరకం తప్పించుకోవడం కోసమని యేసుప్రభు ఒక్కడే పరలోకానికి ఏకైక మార్గం అని నమ్మాను. ఇక నేను బాప్తిసం తీసుకున్నాను. అంతే అనిపిస్తుంది. He had strong convictions of guilt and expressed deep remorse. Did you express deep remorse? Did you feel your sins? Did you feel sorry for your sins? Were you under strong convictions of guilt and did you express deep remorse? To be pricked in conscience? మనస్సాక్షి నొప్పించబడింది, ప్రిక్ చేయబడింది, కూర్చబడింది. మనస్సాక్షిలో ఒప్పించబడ్డాం. He had all this and exhibit much distress of mind. అసలు ఆయనను చూస్తే మీరు మూవీ ఉంటుంది కదా, వాట్ ఈస్ ద మూవీ? యేసుప్రభుది ఒక మూవీ ఉంటుంది తెలుగులో, ఇంగ్లీష్లో, ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్. ఆ మూవీలో చూస్తే అసలు వాని చుట్టూ దయ్యాలు వస్తుంటాయి. చెవులలో గుసగుసలు వాడిని అట్లే నువ్వు పోయి ఆత్మహత్య చేసుకున్నట్టుగా ప్రేరేపిస్తూ ఉంటాయి. సో హీ ఎగ్జిబిటెడ్ మచ్ డిస్ట్రెస్ ఆఫ్ మైండ్. 100 ఏళ్ల కిందట చెప్పాడు చూడండి ఈయన, జేసీ రాయల్ గారు సుమారు. అండ్ యెట్ ఫర్ ఆల్ దిస్ నాట్ రిపెంట్ విత్ హిస్ హార్ట్. ఇన్ని ఉన్నా హృదయపూర్వకంగా ఆ వ్యక్తి పశ్చాత్తాపపడలేదు. ప్రజెంట్ డేంజర్ ఆర్ ద ఫియర్ ఆఫ్ డెత్ మే అకౌంట్ ఫర్ ఆల్ హిస్ ఫీలింగ్స్. ఎందుకు మరి ఇంత ఫీలింగ్స్ చూపించాడు అంటే, ఏమైపోద్దో, డేంజర్ ఏమైపోద్దో, ఫియర్ ఆఫ్ డెత్, నేను చస్తానేమో, చచ్చిపోతే ఏమైపోద్దో, ఈ భయం ఉంది. ప్రజెంట్ డేంజర్ ఉంది, ఫియర్ ఆఫ్ డెత్ ఉంది. And the Holy Ghost may have done no work whatsoever in his soul. ప్రియమైన వారలారా, ఊరికే నరకము తప్పించుకోవడం కోసం యేసుప్రభుని నమ్మినవాను, ఈయన కూడా నమ్మిండొచ్చు. అలాగైతే సింపుల్గా యూ హ్యావ్ నో సెన్స్ ఆఫ్ గిల్ట్. పాపం పట్ల ఏ మాత్రము ఎక్కడ ఏ కోశాన కూడా నేను పాపం చేశాను, అది కూడా దేవునికి వ్యతిరేకంగా పాపం చేశాననే దుఃఖమే నీలో లేకపోతే ఇట్ ఈస్ ఎ డేంజరస్ థింగ్ అంటాడు. ఓ దైవజనుడు అంటాడు, నోబడీ హూ రీడ్స్ దీస్ వర్డ్స్ షుడ్ టేక్ దెమ్ లైట్లీ బికాస్ దే పాయింట్ అప్ ద నీడ్ ఫర్ కేర్ఫుల్ ఆనెస్ట్ క్వశ్చన్స్. జాగ్రత్తగా యథార్థంగా కొన్ని ప్రశ్నలు వేసుకొని మనము ఆ ప్రశ్నలకు సరైన జవాబులు ఇవ్వాలి, యథార్థమైన జవాబులు ఇవ్వాలి. లైట్గా తీసుకోవద్దు ఇది. చాలామంది అనుకున్నారు మేము పరలోకంకి వెళ్తామని. ఆ దినమందు అనేకులు అన్నాడు యేసుప్రభు, నన్ను చూచి ప్రభువా నీ నామమున ప్రవచించలేదా, నీ నామమున దయ్యాలు వెలగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అన్నారు. యేసుప్రభు ఏమన్నాడు? అక్రమము చేయు వార్లారా నా యొద్ద నుండి తొలగిపోండి, మీరెవరో నాకు తెలియదు. గ్రీకులో ఎలాంటి అర్థం ఉందంటే, అక్రమ జీవితాన్ని అలవాటుగా చేసుకొని అందులో హాయిగా సంతోషంగా కొనసాగే వార్లారా, మీరెవరో నాకు తెలియదు, నా యొద్ద నుండి మీరు వెళ్ళిపోండి అని యేసుక్రీస్తు ప్రభు చెప్పడం జరిగింది. జాగ్రత్త పడాలి. ఆయన దగ్గరకు వచ్చి వాళ్ళు అంటారంట కొంతమంది, అయ్యా నీవు మా మధ్యలో వచ్చావే, బోధ చేశావే, మేము మీ సన్నిధిలో కూర్చొని అన్నపానములు పుచ్చుకున్నామే, ఇప్పుడు మీరెవరో నాకు తెలియదు అని అంటారేంటి అని ఆ రోజు అంటే దానివల్ల లాభం ఏంటి?
People are going to say, oh, I was very regular to the church. I did lot of church work also. జెన్యూన్గా పశ్చాత్తాపం పొందినట్టుగానే ఉంది నేను. బట్ జీసస్ సేస్, I never knew you. So let us ask these questions to ourselves. Honest, careful, honest questions. Number 1, am I sure that my sorrow for sin is genuine? My sorrow for sin is genuine. అంటే నేను పాపం విషయమై యథార్థంగా నేను పశ్చాత్తాపడ్డానా అనే ఒక ప్రశ్న వేసుకోవాలి. Number 2, am I grieved at sin and not just at its consequences? పాపము ద్వారా కలగబోయే పర్యవసానాలను గూర్చి నేను దుఃఖపడుతున్నానా, లేదా పాపమును గూర్చి దుఃఖపడుతున్నానా? అయ్యో, నేను ఎందుకు ఈ పాపం చేశాను అని పాపమును గూర్చి దుఃఖపడుతున్నానా? అది బయటికి తెలిస్తే ఎలా ఉంటుంది, లేకపోతే రేపటి దినాన నా పరిస్థితి ఏమైపోతుంది అని కాన్సిక్వెన్సెస్ గురించి ఆలోచిస్తున్నావా? Number 3, has my sorrow led me to heartfelt repentance? నా దుఃఖము నన్ను హృదయపూర్వకమైన పశ్చాత్తాపానికి నడిపించిందా? Number 4, have I humbly turned to God for forgiveness and cleansing? నేను తగ్గింపుతో దేవుని వైపు తిరిగి పాపక్షమాపణ, నా హృదయశుద్ధి కోసమై పాపక్షమాపణ, హృదయశుద్ధి కోసం నేను తగ్గింపుతో దేవుని వైపు తిరిగాను. నిజంగా పాపక్షమాపణ కోసం దేవుని వైపు తిరిగామా? హృదయశుద్ధి కోసం దేవుని వైపు తిరిగామా? కాన్సిక్వెన్సెస్ బాగుండవు, ఎందుకులే మనము యేసుప్రభువుని తొందరగా నమ్ముకుంటే ఇంకా ఇవన్నీ అనవసరంగా మన జీవితం పాడు చేసుకోకుండా బాగుండొచ్చు, సిగరెట్లు తాగకుండా, మందు తాగకుండా, ఎందుకు అనవసరంగా ఇతరులను ఇబ్బంది పెట్టకుండా, సో బాగుండొచ్చు అన్న ఉద్దేశం చేత యేసుప్రభువుని నమ్ముకున్నామా ఏంటి? సో దట్స్ అ సెకండ్ కైండ్ ఆఫ్ మోర్నింగ్, సిన్ఫుల్ మోర్నింగ్ అంటారు. సో నంబర్ 1 న్యాచురల్ మోర్నింగ్, నంబర్ 2 సిన్ఫుల్ మోర్నింగ్, నంబర్ 3 రైట్ కైండ్ ఆఫ్ మోర్నింగ్. ఇప్పుడు మాట్లాడదాం స్పిరిచువల్ మోర్నింగ్, ఆధ్యాత్మిక దుఃఖం. ఆధ్యాత్మిక దుఃఖం ఇది సరి అయినది. చూడండి, మనం 2వ కొరింథీ పత్రిక, ఈ వచనం మనకు బాగా గుర్తుండిపోవాలి. ఓకే, ఈ వచనం పదే పదే మనం ఇక్కడికి రావాల్సి వస్తుంది. 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనం. 7వ అధ్యాయం 10వ వచనం, దైవ చిత్తానుసారమైన దుఃఖము. అదొకటి ఉంది. 2 రకాలైన దుఃఖాల గురించి చెప్తున్నాడు ఇక్కడ. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలగజేయను. ఈ మారు మనసు నిన్ను రక్షణలోనికి నడిపిస్తోంది. ఇది దైవ చిత్తానుసారమైన దుఃఖం. ఈ దుఃఖం గురించి మనం మాట్లాడుతున్నాం. యేసు ప్రభువు దుఃఖపడు వారు ధన్యులు అన్నప్పుడు దైవ చిత్తానుసారముగా దుఃఖపడేవారు ధన్యులు. వారు మనసుకు నడిపించబడతారు, వారి జీవితం సంతోషమయమవుతుంది. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలగజేయను. దైవ చిత్తానుసారమైన దుఃఖం ఉంది, లోక సంబంధమైన దుఃఖము ఉంది. ఇంతకుముందు చెప్పుకునేది మనం లోక సంబంధమైన దుఃఖం, సిన్ఫుల్ మోర్నింగ్. కయ్యనుకు, అమ్నోనుకు, ఆహాబుకు, సౌలుకు, అలాగే ఫరో రాజుకు, యూదా ఇస్కరియోతుకు, వీళ్ళందరికీ కూడా లోక సంబంధమైన దుఃఖం ఉండింది. దీనిని 19వ శతాబ్దంలో ఒక గొప్ప దేవశాస్త్ర పండితుడు చార్ల్స్ హార్జ్ గారు ఈ విధంగా అన్నారు: ద సారో ఆఫ్ అన్రెన్యూడ్ మెన్. దే ఆర్ నాట్ రెన్యూడ్. వాళ్ళ మనసు మారలేదు. అన్రెన్యూడ్ పీపుల్. The sorrow of unrenewed men, the sorrow of the unsanctified heart అన్నాడు. మనసు మారలేదు, హృదయం పవిత్రపరచబడలేదు. మనసులో ఏం మారింది? మనసు మారిందంటే ఏం మారిందంటే, యేసు ప్రభువు దేవతల్లో ఒక దేవత అనుకునే వాళ్ళం ఇంతకుముందు.
ఇప్పుడు సువార్త విన్న తర్వాత ఆయన ఒక్కడే దేవుడు పరలోకానికి అనుకున్నాం. అంతటితో సరిపోదు, సమూల మార్పు కావాలి మనసులో. యేసు ప్రభువును కేవలము నేను రక్షకుడుగా మాత్రమే నమ్ముకుంటాను, ప్రభువుగా నమ్ముకోను అని చెబితే కుదరదు. ఆయనను సగం సగం కలిగి ఉండలేవు. కలిగి ఉంటే పూర్తిగా కలిగి ఉండాలి, లేకపోతే దూరం ఉండాలి ఆయనకు, అంతే. యూ కెనాట్ డివైడ్ ద ఆఫీసెస్ ఆఫ్ క్రైస్ట్. యూ కెనాట్ హ్యావ్ హిమ్ యాజ్ అ సేవియర్ అండ్ నాట్ హ్యావింగ్ యాజ్ అ లార్డ్. హీ ఈజ్ సేవియర్ అండ్ లార్డ్. ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. ఆయన రక్షకుడు మాత్రమే కాదు, ప్రభువు. అంటే నేను ఫైర్ ఇన్సూరెన్స్ అంటే నరకం తప్పించుకోవడం కోసం మాత్రమే యేసు ప్రభువుని నమ్ముకున్నాను, విచ్చలవిడిగా నా ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతాను అనంటే నీవు ఆయనకు చెందిన వాడవు, ఆయనకు చెందిన దానవు కాదు అని అర్థం. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకోవాలి. కనీసము సూచనప్రాయంగా ఒప్పుకోవాలి. కనీసం అంటే రక్షణ పొందినప్పుడు అట్లీస్ట్ ఇన్ ప్రిన్సిపల్ యూ మస్ట్ కమ్ అండర్ ద లార్డ్షిప్ ఆఫ్ క్రైస్ట్, సేయింగ్ లార్డ్ వాట్ ఎవర్ యూ సే ఐ విల్ డూ ఇట్. నువ్వు నీళ్ళలో దూకమంటే నీళ్ళలో దూకుతా, పాలలో దూకమంటే పాలలో దూకుతా, అగ్నిలో దూకమంటే అగ్నిలో దూకుతా. నువ్వు ఏం చెప్తే అది కరెక్ట్, ఇంకా అంతే. గుడ్డిగా నిన్ను ఫాలో అవుతావు, నువ్వు మంచోడవు, నాకు తెలుసు, నువ్వు నా కొరకు ప్రాణం పెట్టావు, ఇంకా అంతకంటే మంచివాడు ఎవడుండడు, నువ్వేం చెప్తే అది చేస్తా అని చెప్పే కనీసం ఆ సూచనప్రాయంగానైనా లేదా సూత్రప్రాయంగానైనా దాన్ని ఒప్పుకోవాలి. ఆ తర్వాత దాన్ని ఆచరణలో పెడుతూ సాగిపోవాలి. అంటే ఇదంతా మనం పొందుకున్న తర్వాత రక్షణ వస్తుందని కాదు. రక్షణ పొందిన, నిజంగా మారు మనసు పొందిన, దైవ చిత్తానుసారమైన దుఃఖం పొందిన ఆ వ్యక్తిలో ఇలాంటి మార్పు దేవుడే తీసుకొని వస్తాడు. నూతనమైన జీవితం అనుగ్రహిస్తాడు. కాగా ఎవడైనను క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తమును క్రొత్తవాయను అనింది. దేవుడే మారుస్తాడు. రాతి గుండె తీసివేసి మాంసపు గుండె అనుగ్రహిస్తాడు. చీకటిలో నుంచి బయటికి తీసుకొని వచ్చి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపిస్తాడు. చీకటిలోనే ఉంచడు ఆయన మనల్ని, చీకటిలో నుంచి అంధకారంలోంచి బయటికి తీసుకొని వస్తాడు. యేసుప్రభు మార్పు తీసుకొని రావడం అనేది ఖచ్చితంగా జరుగుతూ ఉంది. అంచేత అన్రెన్యూడ్ మెన్, అన్సాంక్టిఫైడ్ హార్ట్ వీళ్ళకున్న దుఃఖం, కొంతమంది దుఃఖం లోక సంబంధమైన దుఃఖం అన్రెన్యూడ్ మెన్లో, అన్సాంక్టిఫైడ్ హార్ట్లో ఉంటుంది. మారుచున్న సమాజములోన మారని యువకులు లేవాలి అనే పాట మనం పదే పదే జ్ఞాపకం చేసుకుంటాం. ఎందుకంటే ఆ పాటలో అలాంటి అర్థం ఉంది. పాట రాసి దాదాపు 40 ఏళ్ళు అయిండొచ్చేమో. ఎంత బాగుందో అది. పానములోన బోనములోన పరిశుద్ధతయే కావాలి అంటే అపోస్తలుడైన పౌలు అన్నాడు కదా, మీరు భోజనము చేసినా పానము చేసినా మరేమి చేసినా సమస్తము దేవుని మహిమ కోసం చేయండి. చదువులలో, పదవులలో, పెదవులలో, హృదయములో, మాటలలోన పాటలలోన పరిశుద్ధతయే కావాలి, పరివర్తనయే రావాలి. మాటల్లో పాటల్లో కూడా రావాలి. చదువుల్లో, పదవులు వస్తే విర్రవీగిపోయి నన్ను మించినోడు లేడని అనుకోవడం అనేది అన్క్రిస్టియన్ ఐడియా. యూ క్యాన్ బికమ్ ఏ మెంటల్ ఫెలో. ఒక్క నిమిషంలో దేవుడు నిన్ను మొత్తం మెంటల్ వచ్చేటట్టు చేశాడనుకోండి, మొత్తం నిన్ను ఎవరైతే ఉద్యోగానికి పెట్టుకున్నారో వాళ్ళు క్షణాల్లో తీసి పడేస్తారు. దేవుడు ఏమైనా చేయగలుగుతాడు. ఒక్క దెబ్బ పోతూ ఉంటే, బైక్ మీద పోతూ ఉంటే కింద పడ్డాం, తల ఏమంటారు కింద తగిలింది, ఇంకా పిచ్చలమైపోయాం, దేనికి పనికి రాకుండా అయిపోతాం. కనుక దేన్ని గురించి మనము అహంకారంగా ప్రవర్తించకూడదు. వీ మస్ట్ హ్యావ్ దట్ హ్యూమిలిటీ ఆఫ్ హార్ట్, పావర్టీ ఇన్ ద స్పిరిట్. Blessed are the poor in spirit, for theirs alone is the kingdom of heaven. Godly sorrow. This is the sorrow over sin
గాడ్లీ సారో ఈజ్ లింక్డ్ టు రిపెంటెన్స్ అండ్ రిపెంటెన్స్ ఈజ్ లింక్డ్ టు సిన్. పశ్చాత్తాపము పాపానికి లింక్ చేయబడింది, దైవ చిత్తానుసారమైన దుఃఖము పశ్చాత్తాపానికి కనెక్ట్ చేయబడింది. లింక్ ఒకదానికొకటి, ఒకటి ఉంటే ఇంకోటి వస్తుంది. గాడ్లీ సారో ఉంటే రిపెంటెన్స్ వస్తుంది. రిపెంటెన్స్ నిజంగా ఉంటే కనుక ఆ వ్యక్తి పాపం విషయమై ఏడుస్తాడు, కానీ పాపము ద్వారా కలగబోయే పర్యవసానాల గురించి కాదు ప్రధానంగా, లేదా మరణ భయము, ఎలాగైనా నరకం తప్పించుకోవాలి అనేది కాదు. అది మంచిదే, ఆ తలంపు ఉండడం మంచిదే, మరణ భయం రావడం మంచిదే. బట్ అక్కడనే ఆగిపోకూడదు. కనుక ఇంటలెక్చువల్ పార్ట్ 3వ వచనంలోనేమో మానసిక తలంపు ఉంది, మానసికంగా నేను పాపినని గుర్తించాను. 4వ వచనంలో ఎమోషనల్ పార్ట్ ఉంది, నేను దుఃఖిస్తూ ఉన్నా, నేను పాపం చేశాను అనే ఆ భావనలోనికి నేను వస్తూ ఉన్నాను. ఇక్కడ దుఃఖపరచబడువారు అనేది ఉంది కదా, ఇట్ ఈస్ ప్రజెంట్ యాక్టివ్ పార్టిసిపుల్. కనుక లిటరల్గా దీన్ని తర్జుమా చేస్తే ఎలా చేయొచ్చు అంటే, బ్లెస్డ్ ఆర్ ద మోర్నింగ్, దుఃఖితులు ధన్యులు. అందుకే నేను అట్లే స్టార్ట్ చేశాను, దుఃఖపడువారు కాదు, దుఃఖితులు ధన్యులు. దుఃఖితులు ధన్యులు, దట్స్ లిటరల్ ట్రాన్స్లేషన్. ఆర్ బ్లెస్డ్ ఆర్ దోస్ హూ ఆర్ కంటిన్యూయలీ మోర్నింగ్, ఆర్ కంటిన్యూయింగ్ టు మోర్న్. అందుకే క్రైస్తవ జీవితంలో పశ్చాత్తాపం అనేది రక్షణ పొందిన రోజుకు మాత్రమే పరిమితం కాలేదు. మార్టిన్ లూథర్ అనే భక్తుడు అన్నాడు, యు రిపెంట్ అండ్ కంటిన్యూ టు రిపెంట్ అంటిల్ యు డై. రిపెంట్ అండ్ కంటిన్యూ టు రిపెంట్, దట్ ఈస్ అవర్ క్రిస్టియన్, ఏమంటారు, క్రిస్టియన్ క్యారెక్టరిస్టిక్. ఇంకా చెప్పాలంటే దే ఆర్ క్యారెక్టరైజ్డ్ బై మోర్నింగ్, they are characterized by an acute awareness of their own unworthiness. ప్రభువా మేము అయోగ్యులం ప్రభువా, నేను అయోగ్యురాల్ని ప్రభువా, నన్ను ఎలా క్షమించావు ప్రభువా, ఇంత దుర్మార్గురాల్ని, ఇంత దుర్మార్గుణ్ణి, నా నిజ జీవితం తెలిస్తే ఎవడు నన్ను క్షమించరు, నా తల్లిదండ్రులు కూడా నన్ను ప్రేమించరు, ఎవరు నన్ను ప్రేమించరు, కానీ నీకు అన్నీ తెలిసి కూడా నీవు నన్ను ఎలా ప్రేమించావు అని అక్యూట్ అవేర్నెస్ ఆఫ్ యువర్ ఓన్ అన్వర్దినెస్ ఉంటుంది. అప్పుడు మోర్నింగ్ స్టార్ట్ అవుతుంది. ప్రియమైన వారలారా, ఎంతకాలమైంది మనం పాపం విషయమై ఏడవక, నిజంగా లోతుగా తప్పు చేస్తూ కూడా ఏం పెద్ద ప్రభువా నా పాపాలు క్షమించు ప్రభువా, మా అపరాధములను మేము ఇతరుల అపరాధములను క్షమించిన ప్రకారం మా అపరాధములను కూడా క్షమించమని ఫైన్గా, చాలా బ్యూటిఫుల్గా డిక్షన్లో దేంట్లో తేడా లేకుండా చక్కగా అందంగా పలుకుతున్నామా, లేకపోతే హృదయములో విరిగి నలిగిన హృదయం ఏర్పడి అసలు మాటలు బయటికి రాక ఏం చెప్పాలనో తోచక అలా ఏడుస్తూ మాటలు రాక ఆగిపోయిన సందర్భాలు ఉన్నాయా? ఎవరైనా మీలో సెల్ ఫోన్ ఓపెన్ చేసి ప్రభువా నీవే నా శరణం ఆశ్రయించితి నీ చరణములేనే పాట తీయండి. ప్రభువా నీవే నాదు శరణం ఆశ్రయించితి నీ చరణములే, అపవాది క్రియలందు బంధీనైతిన్, కృప చూపి నన్ను విముక్తుని చేయుమా, విపరీత గతి పొందియుంటిన్, నీదు ముక్తి ప్రభావింపనిమ్ము. తర్వాత మరణ ఛాయలు నాపై రమ్ముకొనెను, కరుణించి నీ దివ్య కాంతి నిమ్ము, చెదరిన నీదు ప్రతిరూపం. ద ఇమేజ్ ఆఫ్ గాడ్ ఈజ్ డిస్టార్టెడ్. పాపం ద్వారా ఇమేజ్ ఆఫ్ గాడ్ ఈజ్ నాట్ లాస్ట్, ఇట్ ఈస్ డిస్టార్టెడ్.
చెదరిన నీదు ప్రతిరూపం నాపై సరిచేసి ముద్రించు దేవా. నీ న్యాయ విధులన్నీ భంగపరచి గాయపరచితి నేను అపరాధిని. నిన్ను గాయం చేసింది నేనే. ఎలా గాయం చేశానంటే నీ న్యాయ విధులన్నీ నీవు మంచివి, నీ మాటలన్నీ మంచివి, న్యాయమైనవి. నీ న్యాయ విధులన్నీ భంగపరిచాను. I have violated all the good word of God, good law of the Lord. The law is good and holy. పరితాపమును పొందుచుంటి నాదు పాపము క్షమించు దేవా. ఈ వ్యక్తి చూడండి ఎందుకు బాధపడుతున్నాడు. నీ న్యాయ విధులన్నీ భంగపరిచాను, నేను అపరాధిని నిన్ను గాయపరిచాను. ఆనాటి యోధులే నిన్ను చంపిరనుకొంటి కాదు కాదయ్యో నా పాప రుణమునకే. ఎవరో చంపారు కాదు ప్రభువా. అందుకే మీరు గమనించారా, నేను కొన్నేళ్ల నుంచి ఐ డోంట్ రొమాంటిసైజ్ ద ఫిజికల్ సఫరింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. డిడ్ యూ నోటీస్ దట్? ఎక్కువ నేను ఈ ఏమంటారు ముళ్ళ కిరీటము ఎట్లా గట్టిగా కొట్టారు తలలో, అది లోపలికి వెళ్ళి అందులో నుంచి రక్తము ఎలా దారలుగా కారుతూ ఉంది. ఆ తర్వాత ఆయనలో ఎంత పెద్ద మేకు చేతిలో అలా బలంగా కొట్టారు. డిడ్ ఐ సే దాట్? నో, ఐ డిడ్ంట్ ప్రీచ్. ఈవెన్ దో ఎస్, అది బాధకరమైన విషయమే. యేసుప్రభువును వెంబడించిన వాళ్ళలో కొంతమంది యేసుప్రభు, అంతెందుకు యేసుప్రభు శిష్యుడైన పేతురు తలకిందులుగా వేలాడాడు సిలువలో. అది మరింత భయంకరం. అఫ్కోర్స్ ఆయనను మేకులతో కొట్టలేదు, తల మీద ముళ్ళ కిరీటం పెట్టలేదు. యూనో, ఇట్ ఈస్ ద ఫియర్స్ wrath of the Almighty God that should have been our portion. అది యేసు ప్రభు మీద పడింది. దేవుని యొక్క తీక్షణమైన ఉగ్రత ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువలో భరించాడు నా పాపం కోసం. కల్వరిగిరిపై సిలువ భారం భరించితివా ఓ నా ప్రభువా. అందులో కూడా ఒక మాట ఉంటుంది, దుష్టుండానై బల్లెము బూని గృచ్చితి తండ్రి ప్రకాలోనా, రుచితి తండ్రి ప్రకాలోనా. నేనే, ఎవరో కాదు, నేనే నా పాపంలో బట్టే. డూ యూ రియలీ మోర్న్ ఓవర్ యువర్ సిన్? నీ పాపం విషయమై దుఃఖపడుతూ ఉన్నావా? భక్తులు అలా దుఃఖపడినట్టుగా ఉంది. చూడండి, నిజమైన దుఃఖము, దైవ చిత్తానుసారమైన దుఃఖము ఎలా పొందుకున్నారో భక్తులు మనం చూద్దాం. 38వ కీర్తన 4వ వచనం చదువుకుందాం. 38:4. నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి, నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి. ఇప్పుడు 18వ వచనం చదువుదాం. నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను, నా పాపమును గూర్చి విచారపడుచున్నాను. హీ ఈజ్ మోర్నింగ్ ఓవర్ హిస్ సిన్. నా పాపమును గూర్చి నేను విచారపడుతూ ఉన్నాను అంటున్నాడు. 51వ కీర్తనలో ఆయన చేసిన ఆ ప్రార్థనలో 3వ వచనంలో ఈ విధంగా అంటాడు, నా అతిక్రమములు నాకు తెలిసేయున్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది. దావీదు ఇక్కడ నీ ఖడ్గము నా ఎదుట ఉన్నది అని చెప్పట్లేదు. అంటే ఓన్లీ కాన్సిక్వెన్సెస్ మీదనే మనసు పెట్టుంటే ఆ మాట నుండేవాడు. ఎందుకంటే సదాకాలము నీ ఇంటి మీద ఖడ్గము తొలగిపోదు అని అన్నాడు.
ద సోర్డ్ షల్ నాట్ డిపార్ట్ ఫ్రమ్ యువర్ హౌస్ అన్నాడు దేవుడు. ఆయనకు సోడ్ కనపడడం లేదండి, ఆయనకు ఖడ్గం కనపడడం లేదు. హీఈస్ నాట్ థింకింగ్ అబౌట్ ద కాన్సిక్వెన్సెస్. ఎస్, హీఈస్ గోయింగ్ టు ఫేస్ కాన్సిక్వెన్సెస్, బట్ దానికంటే ఎక్కువగా నేను పాపం చేశాను, దేవునికి వ్యతిరేకంగా పాపం. చూడండి 4వ వచనంలో, నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. నీవు నీతిమంతుడవు, నేను ఘోరమైన పాపిని. ఇది నిజమైన పశ్చాత్తాపం. కాన్సిక్వెన్సెస్ చూసి భయపడి ఏడవడం కాదు. నా పాపములను బట్టి దేవునికి ఎంత అవమానం వచ్చిందే, నేను దేవునికి ఇంత వ్యతిరేకంగా పాపం చేశాననే ఫీలింగ్ రావాలి. యెషయాకు వచ్చింది 6వ అధ్యాయం 5వ వచనంలో అలాంటి ఫీలింగ్. అయ్యో, నేను అపవిత్రుడను, అపవిత్రమైన పెదవులు గల ప్రజల మధ్యలో సంచరించేవాణ్ణి అని అంటాడు. ఐఎమ్ అ మ్యాన్ ఆఫ్ అన్క్లీన్ లిప్స్ అండ్ ఐ డ్వెల్ అమంగ్ ద పీపుల్ ఆఫ్ అన్క్లీన్ లిప్స్ అంటాడు. యోబు అంటాడు, యోబు గ్రంథంలో 42వ అధ్యాయం చివరి అధ్యాయం 6వ వచనంలో యోబు ఈ విధంగా అంటాడు, కావున నన్ను నేను అసహించుకుని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపపడుచున్నాను. నేను పాపం చేశాను, నన్ను నేను అసహించుకుంటున్నాను అని అంటూ ఉన్నాడు. పేతురు వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెననుంది. పాట ఉంది, నా యేసుకు సిలువయ్యన, నా మూలమున బాధల పాలాయన. నా యేసుకు సిలువయ్యన, నా మూలమున బాధల పాలాయన. He went out and wept bitterly. పౌలు తాను ప్రభుతో ఎంతో కాలం నడిచిన తర్వాత, సుదీర్ఘమైన కాలం, సుమారు 25 సంవత్సరాలు ప్రభుతో నడిచిన తర్వాత, పౌలు నేను చాలా గొప్పవాణ్ణి, చాలా మంచోన్ని అని చెప్పట్లేదు. చూడండి రోమాపత్రిక 7వ అధ్యాయం 7:15 వచనం, ఏలైనగా నేను చేయనది నేను ఎరగను, నేను నిశ్చయించున్నది చేయక ద్వేషించున్నది చేయుచున్నాను. 18వ వచనం, నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియో నివసింపదని నేను ఎరుగుదును. 19వ వచనం, నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. 24వ వచనం, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును. ఓ వాట్ ఎ wretched man that I am, and who shall deliver me from the body of this death? This is a proper biblical godly sorrow. This kind of sorrow, ఎవరికైతే ఇలాంటి పశ్చాత్తాపం ఉంటుందో, ఎవరైతే ఇలాగ దుఃఖిస్తారో, తమ పాపముల విషయమై, తాము దేవునికి వ్యతిరేకంగా చేసిన పాపముల విషయమై దుఃఖిస్తారో, అలాంటి వారికి మాత్రమే ఓదార్పు దేవుడు వాగ్దానం చేశాడు, అందరికీ కాదు. మార్టిన్ లూథర్, సుమారు 500 సంవత్సరాల కిందట మార్టిన్ లూథర్ ఈ విధంగా అన్నాడు, మోర్నింగ్ ఫర్ సిన్ ఈజ్ అ రేర్ హర్బ్ అన్నాడు. ఇట్స్ అ రేర్ హర్బ్ అంటే పాపం కొరకు, పాపం పట్ల ఏడవడం అనేది అరుదైన ఔషధి లేదా మూలిక, అరుదైన మూలిక. అప్పట్లోనే అరుదంటే ఇంకా ఇప్పుడు టుడే ఏమని చెప్పాలంటే ఎండేంజర్డ్ స్పీసీస్ అని చెప్పాలి. అంటే తెలుగులో అంతరించిపోతున్న జాతి. దట్స్ వై పీపుల్ ఆర్ నాట్ ఫీలింగ్ సాడ్ అట్ ఆల్. మేము నమ్ముకున్న ఆ దినాల్లో ప్రజలు పాపం విషయమై చాలా ఏడ్చేవారు, మీటింగ్లో రోధించేవారు. టుడే వీ డోంట్ సీ దట్. నవ్వు కూడా లేస్తారు, నేను లేసా, నువ్వు లేరా, చేతులెత్తు, ముందుకు పోదాం అందరం కలిసి. There is no sense of genuine godly sorrow. Heart is not touched. హృదయ మార్పిడి లేకుండా అయిపోయింది. అన్సాంక్టిఫైడ్ హార్ట్, అన్రెన్యూడ్
మైండ్తో మనుషులు ఉన్నారు. నిజంగా ఇట్లాంటి జీవితం నాకు రావాలంటే దుఃఖపడువారు ధన్యులు. అంటే పాపం విషయమై తాము పాపులన్న సంగతి గుర్తించి, ఆ పాపము దేవునికి వ్యతిరేకంగా చేయబడిందని గుర్తించి ఎవరైతే దుఃఖిస్తారో, వాళ్ళ ప్రియులు చనిపోయినప్పుడు రోదనతో వేదనతో ఏడుస్తారు చూడండి, విలపిస్తారు చూడండి, ఎవరైతే అలాగ చేస్తారో అలాంటి వాళ్ళం మనం కావాలి. అలాంటి దైవ చిత్తానుసారమైన దుఃఖం నాకు కావాలి అంటే ఎక్కడి నుంచి వస్తుంది అంటే ప్రాపర్ అండర్స్టాండింగ్ ఆఫ్ సిన్ నుంచి వస్తుంది. ప్రాపర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద లవ్ ఆఫ్ గాడ్ నుంచి వస్తుంది. అంటే పాపం అంటే ఏంటి, పాపం వలన ఎలాంటి తీవ్రమైన పర్యవసానాలు ఉంటాయి అన్న విషయం ఎంత లోతుగా నేర్చుకుంటే అంత దుఃఖం కలుగుతుంది. దేవుడు మన పట్ల ఎంత ప్రేమ చూపిస్తున్నాడు అన్న విషయం మనం ఎంత లోతుగా నేర్చుకుంటే అంత దుఃఖం కలుగుతుంది. ఇంత మంచి వ్యక్తిగా నేను ఇంత ఘోరంగా పాపం చేస్తూ ఉన్నది, ఇంత మంచి వ్యక్తికి నేను వెన్నుపోటు పొడుస్తున్నానే అని అప్పుడు అనిపిస్తుంది. బైబిల్లో పాపులను కుక్కలతో పోల్చారు, గాడిదలతో పోల్చారు, పాములతో పోల్చారు, నక్కలతో పోల్చారు, పందులతో పోల్చారు, తోడేళ్లతో పోల్చారు, మిడునాగుతో పోల్చారు. రకరకాలుగా పోల్చడం జరిగింది. అంటే పోలిక ఎంత ఘోరంగా ఉందో చూడండి ఒకసారి. థామస్ వాట్సన్ అనే ప్యూరిటన్ గ్రంథకర్త అన్నాడు, సిన్ హ్యాస్ టర్న్డ్ బ్యూటీ ఇంటూ డిఫార్మిటీ అండ్ ద వికెట్ టేక్స్ మోర్ కేర్ టు హ్యావ్ హిస్ సిన్ కవర్డ్ దాన్ క్యూర్డ్ అన్నాడు. పాపము అందమైన దానిని అందవికారమైన దానిగా చేసేస్తుంది. అందమైన జీవితాన్ని అందవికారమైన జీవితంగా చేస్తుంది. దుష్టుడు పాపము నుంచి విడుదల పొందాలి అన్న దానికంటే పాపాన్ని ఎలా కప్పిపెట్టాలి అన్నది ఎక్కువగా ఆలోచిస్తాడట. హీ టేక్స్ మోర్ కేర్ టు హ్యావ్ హిస్ సిన్ కవర్డ్ దాన్ క్యూర్డ్. జాన్ బన్యన్ ఈ విధంగా పాపము అంటే ఏంటి, అసలు పాపం అంటే ఏంటంటే సిన్ ఈజ్ ద డేర్ ఆఫ్ గాడ్స్ జస్టిస్. సిన్ ఈజ్ ద రేప్ ఆఫ్ గాడ్స్ మర్సీ. సిన్ ఈజ్ ద జియర్ ఆఫ్ హిస్ పేషెన్స్, ద స్లైట్ ఆఫ్ హిస్ పవర్ అండ్ ద కంటెంప్ట్ ఆఫ్ హిస్ లవ్. అంటే దేవుడు శిక్షిస్తాడని చాలా విపరీతంగా ప్రసంగాలు చేస్తున్నారే. నేను ఇదిగో ఈరోజు ఓపెన్గా చెప్తున్నాను, దేవునికి వ్యతిరేకంగా పాపం చేశా, ఎక్కడున్నాడో ఆయన రమ్మను, చూస్తా, ఆయన శిక్షించమని చూస్తా, ఎక్కడ శిక్షిస్తాడో, ఆయనకు దమ్ముంటే రమ్మను, ఇట్లాంటి మాట్లాడినట్టు. దేవుని యొక్క కనికరాన్ని వికారమైన రూపంలోకి మార్చేశారు. దే హ్యావ్ టర్న్డ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఆర్ ద మర్సీ ఆఫ్ గాడ్ ఇంటూ లైసెన్షియస్నెస్. ఎలాగో దేవుని కృప ఉంది కాబట్టి నేను ఎట్లాగైనా బ్రతకొచ్చు, ఏమైనా చేయొచ్చు, దేవుణ్ణి మరలా సాయంత్రం పూట క్షమాపణ అడిగితే క్షమిస్తాడు, ఎన్ని పాపాలైనా చేయొచ్చు, దేవుడు కరుణామయుడు, కృపా కనికరము కలిగిన వాడు. దాట్స్ అ రేప్ ఆఫ్ గాడ్స్ మర్సీ అండ్ ద జీర్ ఆఫ్ హిస్ పేషెన్స్. దేవుని ఓపికకు పరీక్షలు పెడుతున్నాం, హేళన చేస్తున్నాం. దేవుని యొక్క శక్తిని ఆయనకి ఏం శక్తి ఉంది, నేను కొడితే ఒక్క దెబ్బ కొడితే ఒకడట దేవుని మీదకి పరిగెత్తుకొని పోతున్నాడట. యోబు గ్రంథంలో ఉంటుంది, దేవుని మీదకి కొడదామని పరిగెత్తుకొని పోతున్నాడట. అంటే దేవుని యొక్క శక్తిని అంత స్లైట్గా ఆలోచించాడో చూడండి. అండ్ ద కంటెంప్ట్ ఆఫ్ హిస్ లవ్, ఆయన ప్రేమను గురించి మాట్లాడుతుంటే హెల్ల చేస్తున్నవాడు. యేసుప్రభు ప్రేమనా? ఏం ప్రేమ? ఎట్లా అంటే ఎట్లా మాట్లాడుతుంది. Sin is living as if there is no God, no law, no authority.
దేవుడే లేడు, నియమ నిబంధనలే లేవు, అధికారులే లేరు, నాకు నేనే దేవుణ్ణి, నాకు నేనే అధికారిని, నా ఇష్టమైనప్పుడు బ్రతుకుతా అని చెప్పడమే పాపం. సిన్ ఈజ్ లాలెస్నెస్ అండ్ లాలెస్నెస్ ఈజ్ సిన్. సిన్ ఈజ్ లివింగ్ బియాండ్ ద బౌండరీస్ గాడ్ హెస్ సెట్. దేవుడు బౌండరీస్ ఏర్పాటు చేస్తే వాటిని దాటిపోవడం, ఆజ్ఞాతిక్రమమే పాపం. బైబిల్లో రాయబడింది, సిన్ ఈజ్ డిఫైలింగ్, ఊజింగ్ సోర్స్ ఆఫ్ అ డెడ్లీ ప్లేగ్తో పోల్చారు. ప్లేగ్ వచ్చింది, పుండ్లు వచ్చాయి, ఆ ప్లేగ్ ద్వారా పుండ్లు వచ్చి ఆ పుండ్లలో నుంచి చీమురు నెత్తు కారుతూ ఉంటే ఎంత వికారంగా, ఎంత అసహ్యంగా ఉంటుందో పాపాన్ని అలా పోల్చడం జరిగింది. ఫిల్దీ గార్మెంట్స్తో పోల్చారు. అసలు పాపిని దేవుడు అసహించుకోవడం కాదు, తనను తానే అసహించుకుంటాడు. హీ విల్ లోత్ హిమ్సెల్ఫ్. అట్లాంటి పరిస్థితి. ఇట్ ఈస్ సో డిఫైలింగ్. Sin is called poison, sinners serpents. Sin is called vomit, sinners dogs. Sin is called the stench of graves, sinners rotten sepulchres. Sin is called Maya, sinners pigs. థామస్ గుడ్విన్ రాశాడు మాటలు. లేవియాకాండం 26-27 చదివితే సిన్ ఈజ్ ఏంటంటే పాపం అంటే ఏంటో తెలుసా అండి? తిరుగుబాటు చేయడం అని అర్థం. దేవుని మీద తిరుగుబాటు చేయడం. ఇట్ ఈస్ డిఫయంట్. సిన్ స్ట్రైక్స్ అ బ్లో ఇన్ హిస్ ఫేస్, నెయిల్ ఇన్ హిస్ హ్యాండ్. తల మీద ముళ్ళ కిరీటం పెడుతుంది. సిన్ ఈజ్ అ రిబెలియన్. హెబ్రీ భాషలో పాషా, కొంతమంది పాష అనే పదం వాడతారు. పాష కూడా ఉంటుంది. పాష అంటే రిబెలియన్. దేర్ ఇస్ నో గాడ్ అండ్ ఐఎమ్ గాడ్ అని చెప్పుకోవడం. సిన్ ఈజ్ ఇన్గ్రాటిట్యూడ్. మన దేవుడిచ్చిన కళ్ళతో బ్యూటిఫుల్ ప్రపంచాన్ని, అందమైన ప్రపంచాన్ని చూస్తూ ఉన్నాం. రకరకాల కలర్స్ చూస్తున్నాం. దేవుడిచ్చిన చెవులతో శ్రావ్యమైన సంగీతం వింటున్నాం. మంచి మంచి మాటలు వింటూ ఉన్నాం. దేవుడిచ్చిన ఈ చేతులు కాళ్ళు అంతా కోఆర్డినేషన్ పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాయి. ఒక్క క్షణం ఇప్పుడు మనం స్పీడ్గా కారు నడుపుతున్నాం అనుకోండి, కోఆర్డినేషన్ సరిగా లేదనుకోండి, ఏమవుతుందో తెలుసా? మనుషులకు కోఆర్డినేషన్ లేకపోతే మటన్ మస్తానికి, మటన్ కట్ చేసే మస్తానికి కోఆర్డినేషన్ లేదనుకోండి, ప్రతిరోజు వేలు నరుక్కుంటాడు, చేతులు నరుక్కుంటాడు. నువ్వు ఎవరైనా సరే దేవుడు నీకు ఇవన్నీ అనుగ్రహిస్తూ ఉంటే అబ్షాలోములాగా అన్ని మేళ్ళు పొందుకొని ముద్దు పెట్టి మోసం చేయడం అంటే అదే. వాళ్ళ నాన్నను ముద్దు పెట్టి మోసం చేశాడు చూడండి, ఆ టైప్లో. ఎ ట్రీజన్ అగేన్స్ట్ డేవిడ్. జాన్ ఫ్లాబిల్ అనే దైవజనుడు అన్నాడు, ఆల్ అవర్ టీయర్స్ కుడ్ నాట్ వాష్ us away from sin. Our everlasting burning couldn't purify the flaming conscience from one sin అన్నాడు. everlasting burning, నిత్యము కాలితే కూడా ఒక్క పాపపు మనసాక్షి నుంచి కూడా మనల్ని దూరం చేయలేదు. మరి యేసుక్రీస్తు ప్రభు వాటన్నిటినీ తీసివేసి నీ కోసం ప్రాణం పెడితే అసలు ఆయన గురించి ఆలోచన చేయకుండా బ్రతికితే ఎలాగా? అసలు ఆయన లేడు అన్నట్టుగా బ్రతికితే ఎలాగా? కృతజ్ఞత లేకుండా బ్రతికితే ఎలాగా? సిన్ ఈజ్ హార్డ్ వర్క్ అయినప్పటికీ కూడా ఒక ఆయన అన్నాడు, ఆల్ ఇట్ కాజెస్ ఈజ్ పెయిన్ అండ్ యెట్ పీపుల్ గో త్రూ పెయిన్ టు డూ ఇట్. అది మనకు బాధ కలగజేసినప్పటికీ కూడా దాన్ని మనం చేయడం జరుగుతూ ఉంది. సొదొమ మనుషులకు దేవదూతలు గుడ్డితనం కలగజేస్తే కూడా వాళ్ళు రాత్రంతా తడవలాడరే అన్నది. దట్ ఈస్ సిన్. కనుక మనము పాపమును గూర్చి మనము ఆలోచన చేయాలి. టోటలీ డిప్రేవ్డ్ పీపుల్ అని అర్థం చేసుకోవాలి. స్పిరిచువలీ డెడ్ అని అర్థం చేసుకోవాలి. ఆధ్యాత్మికంగా మరణము చెందుకున్న మనకు జీవం పోసి మనకు ఆయన
తన ఏమంటారు, హీ గేవ్ ద గిఫ్ట్ ఆఫ్ ఫెయిత్ అండ్ రిపెంటెన్స్. ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి. మన మనసులు చీకటైపోయాయి, మన హృదయాలు చెడిపోయాయి. బైబిల్లో చాలా దారుణంగా ఉంది మన విషయం. పాపానికి సాతానునికి బానిసలమని రాయబడింది. ఇది ఒకరికి ఇద్దరికి అంటిందా అంటే మొత్తం లోకానికి అంతటికి ప్రతి ఒక్కరికి అంటింది. మార్చుకునే అవకాశం ఉందా అంటే లేని పరిస్థితుల్లో ఉన్నాం. ఇట్లాంటి ఘోరమైన పరిస్థితి. సో మనం ఏం చేయాలి అన్న విషయాన్ని ఆలోచిస్తే, పాపాన్ని గూర్చి ఎంత లోతుగా ఆలోచన చేసి దేవుని ప్రేమను గూర్చి ఎంత లోతుగా ఆలోచన చేస్తే అంత నిజమైన దైవ చిత్తానుసారమైన దుఃఖం వస్తుంది. 2 విషయాల వైపు చూసి త్వరగా నేను ముగిస్తాను. 2 విషయాల వైపు చూసి మనం దుఃఖించాలి. ఒకటి సంఘం, ప్రపంచంలో ఉండే విశ్వవ్యాప్త సంఘాన్ని చూసి మనము దుఃఖించాల్సింది చాలా ఉన్నది. 1662లో బుక్ ఆఫ్ కామన్ ప్రేయర్స్ రాశారు, ఓ పుస్తకం. చర్చ్ కమ్యూనియన్ సర్వీస్లో వాడడానికి, హోలీ కమ్యూనియన్ సర్వీస్లో. అక్కడ ఏమంటారంటే, వి అక్నాలెడ్జ్ అండ్ బివెయిల్ అవర్ మ్యానిఫోల్డ్ సిన్స్ అండ్ వికెడ్నెస్. సంఘముగా ఓ లెక్కలేనన్ని పాపాలు, విస్తారమైన దుర్మార్గతను జరిగించాము ప్రభువా, మేము పాపులమని ఒప్పుకుంటున్నాము అని ఒప్పుకోవాలి. మన దేశంలో మరి అలాంటి పరిస్థితి వచ్చిందో లేదో తెలియదు, కానీ అమెరికాలోనట వాక్యం చెప్పండి, బైబిల్లో నుంచి వాక్యం చెప్పమంటే వాక్యం చెప్పకుండా సినిమా రివ్యూస్ చేస్తారంట ప్రసంగాల్లో. సినిమా రివ్యూస్ అంటే ఒక సినిమాకి పోయేస్తారు, పోయి ఆ సినిమాలో నుంచి 2 పాటలు చెప్పి పంపిస్తారట. షుడ్ వి మోన్ ఫర్ సచ్ పీపుల్? ఎస్. అంటే పరిస్థితులు అలాగా తారుమారైపోయాయి. ఒక ఆయన ఈ విధంగా అంటూ ఉన్నాడు, బైబిల్ హ్యాడ్ నో మోర్ అథారిటీ దాన్ ఎ డైలీ న్యూస్ పేపర్ అంటాడు ఓ పాస్టర్, ఓ సెమినరీ ప్రొఫెసర్. ఇట్లాంటి వాళ్ళు సెమినరీలో ఉండి స్టూడెంట్స్ని సిద్ధం చేస్తే, అంటే న్యూస్ పేపర్ ఎంత అధికారంతో కూడినదో బైబిల్ కూడా అంతే అధికారంతో కూడినదంటే ఇంక ఏమనాలి మనం? వీ హ్యావ్ టు వీప్ ఫర్ సెమినరీస్, వీప్ ఫర్ ద చర్చెస్. మిస్టిసిజం ఈజ్ ర్యాంపెంట్. దేవుడు నాకు రాత్రి కనపడ్డాడు, ఒక వెలుగు కనపడింది. దేవుడు నాతో స్వరం వినిపించాడు, నాకు అక్షరాలు చూపించాడు, గోడ మీద రాశాడు. నాకు మెనే టేకల్ ఉఫార్సులు కాదు, కానీ వేరే వచనాలు నాకు చూపించాడు. సో మచ్ ఆఫ్ మిస్టిసిజం. అరే బైబిల్ చదువురా బాబు, బైబిల్ చదివి బైబిల్లో ఉన్నది చెప్పంటే అది చెప్పకుండా నాకు అక్కడ కనపడ్డాడు, ఇక్కడ కనపడ్డాడు, దేవదూతలు కనపడతారు, నేను ఫ్రీక్వెంట్గా ఇజ్రాయెల్కి వెళ్ళొస్తాను రాత్రిపూట ఇట్లా అంటున్నారు పాస్టర్లు. తెలుసా మీకు? చాలా దారుణం. ఎక్కడున్నాం? దిస్ ఈజ్ వాట్ పీపుల్ ఆర్ ప్రీచింగ్, దిస్ ఈజ్ వాట్ పీపుల్ ఆర్ బిలీవింగ్. వాక్యం చెప్పవలసిన ప్రదేశంలో ఏంటి అవన్నీ కూడా? అసలు సువార్తనే, పాస్టర్లకే సువార్త సరిగ్గా తెలియని ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నాం. ఎథిక్స్ పూర్తిగా మరవబడిన పరిస్థితుల్లో ఉన్నాం. పీపుల్ ఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ డీమన్స్ అండ్ ఏంజల్స్ అండ్ ఫ్యూచర్ దాన్ ద పర్సన్ అండ్ ద వర్క్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. నాకు దేవదూతలు కనపడుతున్నారు, వాళ్ళు వస్తున్నారు, యేసు ప్రభు వస్తున్నాడు, తెల్లంగి వేసుకొని వస్తున్నాడు, వీటి మీద ఉన్నారు. ఇక మనుషులైతే కింద పడి పొరలాడుతూ ఉన్నారు. వాళ్ళని చూస్తే ఏంటి ఘోరమైన పరిస్థితి, ఘోరమైన పరిస్థితి. దేర్ ఈజ్ సో మచ్ ఆఫ్ dishonesty, immorality, greed, pride, all kinds of things in the church of Jesus Christ. ఏం చేద్దాం మరి? రెస్పాన్స్ ఏంటి మనకు? ఇక్కడేమో ఏడుస్తున్నారండి. రెస్పాన్స్ ఏంటి అని అంటే, కొంతమంది మనం ఏం చేయగలుగుతామండి, ఇట్స్ నన్ ఆఫ్ మై బిజినెస్, వాళ్ళు ఎవడో ఏం చేస్తారు, నేనేం చేయగలుగుతాను, అదేనా మన ప్రాపర్ రెస్పాన్స్? మరి కొంతమంది ఏమో క్రిటిసైజ్ చేస్తారు. ఇప్పుడు మన లాంటి వాళ్ళు క్రిటిసైజ్ చేస్తారు. మరి కొంతమంది ఏమో వాళ్ళు ఏమేమి తప్పులు చేస్తున్నారో దాని మీద వీడియో ఎవడెవడు తప్పు చేస్తాడో, తప్పు చేస్తే నాకు దొరుకుతుంది, కొంచెం వీడియో కంటెంట్ దొరుకుతుంది కదా, గ్లోటింగ్ ఓవర్ సచ్ సిన్స్ అంటారు దాన్ని.
ఈజ్ దట్ ద ప్రాపర్ రెస్పాన్స్ ఆఫ్ ద క్రిస్టియన్స్? లుక్ అట్ ద న్యూ టెస్టమెంట్. కొత్త నిబంధన చూడండి ఒకసారి. పౌలు జీవితాన్ని చూడండి. 2 కొరింథీ పత్రిక 12:21 అలాంటి పరిస్థితులను చూడండి. ఆ మాట చదువుదాం. 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. 12:21 ఎందుకనగా ఒకవేళ నేను వచ్చినప్పుడు మీరు నాకు ఇష్టలుగా ఉండరేమో అనియు, నేను మీకు ఇష్టడునుగా ఉండనేమో అనియు, ఒకవేళ కలహమును, అసూయయు, క్రోధములను, కక్షలను, కొండెములను, లాడుటలను, ఉప్పొంగుటలను, అల్లరులను ఉండునేమో అనియు, నేను మరలా వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్య నన్ను చిన్నబొచ్చునేమో అనియు, మునుపు పాపము చేసి తాము జరిగించిన అపవిత్రత, జారత్వము, పోగిరి చేష్టల నిమిత్తము మారు మనస్సు పొందని అనేకులను గూర్చి దుఃఖపడవలసి వచ్చునేమో అనియు భయపడుచున్నాను. దిస్ ఈస్ ద ప్రాపర్ రెస్పాన్స్. వి నీడ్ టు మోర్న్ ఓవర్ ద సిన్స్ ఆఫ్ ద చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అట్ లార్జ్. పాత నిబంధనలో ఎజ్రా ఆ విధంగా చేసినట్టుంది, దానియేలు ఆ విధంగా చేసినట్టుంది, ఏజ్కేలు ఆ విధంగా చేసినట్టుంది. సో ఒకవైపు సంఘమును చూసి ఏడవాలి, రెండవ వైపు లోకాన్ని చూసి ఏడవాలి. లోకంలో విపరీతమైన అపవిత్రత, విపరీతమైన విగ్రహారాధన. మనకు నిజంగా ఎంతకాలమైంది విగ్రహారాధన చూసి మనసులో పరితాపము చెందిన ఫీలింగ్ ఎప్పుడైనా వచ్చిందా? ఇంకా దాన్ని చూసి మనం కూడా డాన్స్ చేద్దాం అనిపించిందా? అపోస్తలుడైన పౌలు ఏథెన్స్ పట్టణంలో సంచరిస్తూ ఉండగా బలిపీఠాలు కనపడితే పరితాపపడ్డాడట. హీ కుడ్ నాట్ కంటైన్ హిమ్సెల్ఫ్. సో మచ్ ఆఫ్ ఈవిల్ ఇన్ ద వరల్డ్. So much of evil in the world. ఒక ఆయన అంటాడు, యేసు ప్రభు ఏ పాపముల కొరకైతే చనిపోయాడో ఆ పాపాలు నీవు సినిమాలో చూస్తూ ఈవినింగ్ పూట రిలాక్సేషన్ అవుతున్నావా అని అన్నాడు. సినిమా ఎందుకు చూస్తారంటే రిలాక్సేషన్ కావడం కోసం. రిలాక్స్. ఆర్ యూ taking relaxation by watching things that for which Jesus Christ died? రిలాక్సేషన్ వస్తుందా? ఆయనకు దుఃఖం కలిగితే మనకు రిలాక్సేషన్ వస్తుందంటే ఎంత ఘోరమైన పాపంలో ఉన్నాం మనం. చాలా దారుణమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. మనం మార్చుకోవాలి. దుఃఖితులు ధన్యులు, వారు మాత్రమే ఓదార్చబడతారు. బైబిల్లో మనం చూస్తాం, పారకలేవు అనే పదం వాడారు. ఆ పదానికి అర్థం ఏంటంటే కమింగ్ అలాంగ్ సైడ్ టు హెల్ప్ అని అర్థం. పక్కకు వచ్చి వెన్ను తట్టి ఓదార్చడం. మన దేవుడు, తండ్రి అయిన దేవుడు ఆదరణకర్త అయిన దేవుడని వ్రాయబడింది. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆదరణిస్తాడని వ్రాయబడింది. పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్త అని, ఆయన పేరే ఆదరణకర్త. దేవుని వాక్యములో ఆదరణ ఉంది. ఫెయిత్ఫుల్ ప్రీచింగ్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని ప్రకటిస్తుండగా అందులో ఆదరణ, హెచ్చరిక మనుషులకు లభిస్తూ ఉంది. ఫెలోషిప్ ఆఫ్ అదర్ సెయింట్స్, అదర్ క్రిస్టియన్స్, అందులో ఆదరణ ఉంది. ఫిలెమోను పత్రిక 7వ వచనంలో అంటాడు, అవర్ హార్ట్స్ ఆర్ రిఫ్రెష్డ్ బై యూ ఫైలిమన్ అని అంటాడు. నీ వల్ల మా హృదయాలు, అనేక మంది హృదయాలు రిఫ్రెష్డ్, ఆదరించబడుతూ ఉన్నాము. యేసుక్రీస్తు ప్రభు తిరిగి వస్తాడు అన్న దాంట్లో కూడా ఆదరణ ఉంది. కాబట్టి ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకోండి అని ఉంది. ఈ ఆదరణ ఈ ప్రదేశాల్లో నుంచి తండ్రి అయిన దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుడు, దేవుని వాక్యాన్ని మళ్ళీ చదివినప్పుడు మాత్రమే కాకుండా ప్రకటించేటప్పుడు అది మనకు వస్తుంది. అంత మాత్రమే కాదు, విశ్వాసులతో మనం సహవాసం చేసినప్పుడు ఈ ఆదరణ వస్తుంది. రెండవ రాకడ కొరకై మనం ఆలోచన చేసినప్పుడు మనకి ఆదరణ వస్తుంది. ఈ ఆదరణ ప్రభు ఎవరికి ఇస్తాడు అంటే, ఎవరైతే
తాము పాపులని గుర్తించి ఎమోషనల్గా కేవలం మానసికంగా మాత్రమే ఆగిపోకుండా ఎమోషనల్గా దాన్ని హృదయంలోనికి తీసుకొని నిజంగా పరితాపముతో పశ్చాత్తాపడి దుఃఖిస్తారో, సంఘములో జరుగుతున్న ఘోరమైన విషయాలు ప్రపంచవ్యాప్తంగా వాటిని చూసి దుఃఖిస్తారో, లోకంలో జరుగుతున్న వాటి విషయమై చూసి యేసుప్రభు యెరూషలేమా యెరూషలేమా అని ఏడ్చినట్టుగా, యెరూషలేం విషయమై ఏడ్చినట్టుగా ఎవరైతే ఏడుస్తారో అలాంటి వారికి మాత్రమే ఈ ఆదరణ లభిస్తూ ఉంది. దేవుడు ఈ మాటలు మన కొరకై దీవించునుగాక. దుఃఖితులు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ప్రార్థన చేసుకుందాం.